విపరీతంగా అటాక్ అవుతుంది. అదే మీకు కెనపీ ఎప్పుడైతే కూల్నెస్ వస్తుందో డెఫినెట్గా ఒక్కసారి అటాక్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఒక్కసారి ఈ టైప్ ఆఫ్ మీరు ఇంకా కెనపీని ఓపెన్ చేయాలి, ఇంకా ఓపెన్ చేయాలి. మీరు ఏమైందంటే మీకు ఆ సెంటర్లో లైట్ వస్తుంది, సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉంది చూడండి, ఈ చీకటి అనేది ఉండదు లోపల. ఇంట్లో కూడా ఇంకా మీరు ఇంకా ప్రూనింగ్ చేయాలి. మనకు టాప్ పైనుంచి లోపలికి పడుతుంది ఎండ. ఇప్పుడు ఇట్లా చూస్తున్నాం కదా, ఫ్రంట్ సైడ్ కనిపిస్తలేదు మేనేజ్మెంట్ ఐడియా ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు టాప్ కట్ చేసినారు, దట్ ఈస్ వెరీ ఫైన్. టాప్ కట్ చేస్తాము, లోపల కూడా వ్యూ తీసేస్తాం. అంటే ఈ ఒక్క చెట్టు మీకు అంత క్లియర్గా లేదు, మొత్తం ఇట్లా చేసి ఓపెన్ చేస్తాం. అర్థమైంది. ట్రెల్లీ టైప్ పెట్టేస్తాం మనం అంతా. ప్రూన్ చేసినప్పుడు క్లియర్గా వ్యూ ఉంటుంది. తర్వాత ఏంటంటే గ్రోత్ వస్తుంది. మీరు మన ఏంటంటే అట్లా వస్తుంది ఆ లోపల. అదే ఇప్పుడు హై డెన్సిటీలో వచ్చే ప్రాబ్లం అదే. ఇవన్నీ ప్రూవ్ చేయాలంటే మన దగ్గర లేబర్ ఎవరు ఉంటారు, ఎవరు పని చేస్తారు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫేసింగ్. ఇప్పుడు అవన్నిటిని కట్ చేయాలా, రెగ్యులర్గా ప్రూవ్ చేస్తే లేబర్ ఎంత పడుతుంది, ఖర్చు ఎంత వస్తుంది, మన క్రాప్ ఏం వస్తుంది, మ్యాన్ పవర్. అదే మ్యాన్ పవర్ కూడా పెద్ద ప్రాబ్లం. కట్ చేస్తే కూడా పర్ఫెక్ట్ కట్ చేయాలి. అది డెన్సిటీలో అదే ప్రాబ్లం అని చెప్తాను. అంటే చుట్టూ కట్ చేయడం వేరు, మధ్యలో లోపల మీకు ఏంటంటే ఇట్లా చెట్టు లోపలికి సూర్యరశ్మి అనేది మంచిగా తగలాలి, లోపలికి గాలి తగలాలి, అన్ని కొమ్మలకు తగలాలి. తగిలితేనే మీకు ఏమైతే చెస్ట్ ప్రాబ్లమ్, డిసీజ్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మీకు ఏమైతుందంటే